ఓకే అండి, మరి ఒక వెరైటీ స్నాక్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో సాయి కుమార్ రెడీ. ఇందాక మీరు ఏదో సమోసా అన్నారు, కాక్టైల్ సమోసా కదా. ఓకే మరి కాక్టైల్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాక్టైల్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సమోసా షీట్స్ 4, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఎండిన దానిమ్మ గింజలు కొద్దిగా, బంగాళదుంప 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. కాక్టైల్ సమోసా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, సాయి స్టార్ట్ చేద్దామా? ముందు ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, సో ఇందులో మనకేమి జీలకర్ర కానీ ఇట్లాంటివి ఏమి అక్కర్లేదా? జీలకర్ర ఏమి అవసరం. ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాక్టైల్ సమోసా అంటే మనకి ఆ డ్రై సమోసా దొరుకుతుంది కదా, అది కాదా? అది కాదు, అంటే కాక్టైల్ అంటే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసిందని కాక్టైల్ అంటారు. సో ఏదైనా మిక్స్ చేసింది మనకి కాక్టైల్. సో ఇందులో కూడా మనం అలాగా మిక్స్డ్ వెజిటేబుల్స్ కాంబినేషన్ కాక్టైల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇది మీ కాలేజీలో నేర్పించిందా? లేదు, ఓన్ గా ట్రై చేసింది. ఓకే, గ్రీన్ చిల్లీ వేగింది కదా, ఇప్పుడు పొటాటో. సో ఇది మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసిన పొటాటో, క్యారెట్, ఓకే, గ్రీన్ పీస్ అన్ని బాగా కలపాలి. ఓకే, సో మనకి ఏ సమోసా అయినా కూడా బేస్ కంపల్సరీ పొటాటో ఉండాలి. సాల్ట్ ఇందాక మనం కొద్దిగా వేస్తున్నాం కదా, సరిపోతుందా? కొంచెం వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం పెప్పర్ వేసుకోవాలి. కాక్టైల్ కాబట్టి పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఓకే, సో మరి దీనికి ఎలా మనం ఫస్ట్ ఆ సమోసా పిండి కలిపి పెట్టేసుకోవాలి. దాన్ని థిన్ గా రోల్ షీట్స్ లాగా చేసుకోవాలి దాన్ని. ఓకే, ఓకే, సో నార్మల్ గా అయితే ఈ షీట్స్ దొరుకుతాయి బయట, మార్కెట్స్ లో దొరుకుతాయి. సో అవి ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు కొంచెం ఇవి పొమగ్రానేట్ సీడ్స్ వేసుకోవాలి. అవి డ్రై. ఓకే, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఆఫ్ చేసేసి, సో ఫైనల్ గా మనము కొద్దిగా ఎండిన దానిమ్మ గింజలు, మనకి అవి కూడా మార్కెట్ లో దొరుకుతాయి, అదే అండ్ గరం మసాలా. ఓకే, సో స్టఫింగ్ రెడీ. బౌల్లోకి తీసుకుంటారా? సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి థిన్ షీట్స్ ఉంటాయి కదా, సో ఇవి మనకి ఇలా షీట్స్ దొరుకుతాయి కదా మార్కెట్. ఓకే, ఇప్పుడు దీనిపైన కొంచెం మైదా ఇంకా వేడి నీళ్ళతో కలిపింది కొంచెం అప్లై చేయాలి. సో స్టిక్ అవ్వడానికి ఒక్కొక్కటి అప్లై చేస్తూ చుట్టుకుందామా? ఎందుకంటే ఒకటి అప్లై చేసినప్పుడు ఒకటి ఆరిపోద్ది కదా. ఇప్పుడు స్టఫింగ్ చేసేసుకో. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. నైస్. సో మనకి షీట్స్ రెడీగా ఉంటే జస్ట్ స్టఫింగ్ ఒకటి చేసుకుంటే మనకి సమోసా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి? అంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఏంటి రీజన్? అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కి? ఆపర్చునిటీస్ అయితే వైడ్ రేంజ్ లో ఉన్నాయి. ఓకే, మనం కరెక్ట్ పాత్ చూస్ చేసుకుంటే అందులోనే సో ఎక్కడైనా సెట్ అయిపోతుంది. ఓకే, ఓకే, సో ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి అయితే. సో ఇందులోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు వాళ్ళకి ఎస్ చెప్తారనమాట. ఓకే,
మీకు ఒక రెసిపీ చేయాలంటే ఎంత టైం ఇస్తారు ఇప్పుడు క్లాస్ లో? ఒకటే రెసిపీ అని పర్టికులర్ గా ఏమి ఉండదు. సో ఒక క్లాస్ లో ఒక మినిమం 4 కోర్స్ మెనూ చేయాలి. ఓ, సో దానికి 3 hours టైం ఉంటుంది. అంటే స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్, ఇట్లా సూప్. ఓ, సో 3 hours లో 4 వెరైటీస్ చేయాలా? ఓకే. సో ఫస్ట్ లో నేర్చుకునే టైంలో కొంచెం కంగారుగా ఉండేదా? అప్పుడు కొంచెం ఈజీగా ఉన్న డిషెస్ ఇస్తారు. ఈజీగా ఉండేది. ఓ, సో కొంచెం అంటే కష్టమైన డిషెస్ ఏ ఇయర్ లో? థర్డ్ ఇయర్ లో వస్తాయా? థర్డ్ ఇయర్. ఓకే ఓకే. కష్టం ఫ్రెంచ్ క్యూజిన్ అలవాటు అయిపోతుంది. ఓకే. సో పెద్ద కష్టం అనిపించదు, అంటే వర్క్ ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా. ఓకే ఓకే. ఓ, సో ఇప్పుడైతే మొత్తం మీకు అన్ని వచ్చేసాయా? మీరు ఎలా అన్ని నోట్స్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకుంటారు? కాకపోతే ఒకసారి కుక్ చేస్తే గుర్తుండిపోతుందేమో కదా రెసిపీ? గుర్తుంటే మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇంకా బాగా గుర్తుంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడు సేమ్ రెసిపీ అందరికీ ఇస్తారా లేకపోతే? లేదు మ్యామ్, జంబుల్డ్ ఉంటాయి. జంబుల్డ్ ఉంటాయి. 10 మెనూస్ ప్రిపేర్ చేస్తారు. అవి 1, 2, 3 చేస్తారు. అప్పుడు మార్క్స్ ఎలా ఉంటుంది అంటే మరి ఒక్కొక్కటి సెపరేట్ రెసిపీ ఉంటుంది కదా? అది ఎక్స్టర్నల్ వస్తారు. ఎక్స్టర్నల్ వచ్చి టేస్ట్ చేసి ఏది బెస్ట్ అయితే. ఓ, సో అయితే మనకి వచ్చే రెసిపీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే. ఓ, నైస్. కొంచెం గార్నిష్. సో దీన్ని కాస్త మనము ఉల్లిపాయ ముక్కలు ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే సమోసా అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో రెడీ కాక్టైల్ సమోసా. ఓకే, మరి కాక్టైల్ సమోసా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాక్టైల్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో వేడి నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప మిశ్రమం, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఉప్పు, మిరియాల పొడి, ఎండిన దానిమ్మ గింజలు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని సమోసా షీట్స్ లో ఉంచి సమోసాల చుట్టి అంచులు మైదాతో అతికించాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాక్టైల్ సమోసా రెడీ. ఓకే, మరి కాక్టైల్ సమోసా కూడా రెడీగా ఉంది. వేడి వేడిగా క్రంచీగా చాలా బాగుంది. సో మనము మామూలుగా బ్యాటర్ ఇంట్లో రెడీ చేసుకున్నా కూడా అంత పల్చగా చేసుకుంటే మనకి ఆ క్రంచీనెస్ అనేది అలా వస్తుందేమో కదా. అవునండి. నైస్, బాగుంది సాయి. లోపల స్టఫింగ్ అంతా కూడా టేస్టీగా ఉంది. ఓకే, యూజ్ చేసినట్టే ఆ వెజిటేబుల్స్ కానీ, సో నువ్వు ఇచ్చిన ఆ సీజనింగ్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చేశారు. అంటే సమోసా మనకి రెగ్యులర్ గా అందరూ చేసుకునే స్నాకే, కాకపోతే ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్స్, కొంచెం ఆ దానిమ్మ గింజలు ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవటం ఐడియా బాగుంది. సో తినేటప్పుడు కొంచెం అంటే ఆ దానిమ్మ గింజలు ఇవన్నీ కొంచెం అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేస్తాయి. సో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకు. అవును. సో అండ్ యశ్వంత్ నువ్వు చేసిన రెసిపీ కూడా చాలా బాగుంది. ఐడియా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చేశారు. సో ఇలాగే చక్కగా మంచి కొత్త వంటలు చేస్తూ మీ కోర్స్ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని హ్యాపీగా బయటికి వెళ్ళి అందరికి మంచి వెరైటీస్ చేసి పెట్టేసారు. సో ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాయి, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాడు. యూ వెల్కమ్. యశ్వంత్, మీకు కూడా కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా. మనం ఏ పని చేయాలన్నా కళ్ళతోనే చేయాలి. కళ్ళతో చూస్తే తప్పితే మనం ఏ పని చేయలేం. సో ఈ రకంగా కళ్ళు చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి నిద్రలేమి వల్ల, కొంతమందికి కంప్యూటర్స్ చూడడం వల్ల, బుక్స్ చదవడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి కదా. కళ్ళకు కూడా కాస్త రిలీఫ్ దొరకాలి అంటే, కళ్ళ చుట్టూ ఉన్న నలుపు కూడా తగ్గాలి అంటే కీరా దోసని రసంలాగా చేసుకుని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే కళ్ళకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. కళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి.
ముఖ్యంగా ఈ కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నలుపు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో బజ్జీ కర్రీ, శనగపిండి, వాము, షాజీరా, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ చేతి వంటలో కొబ్బరి మసాలా కర్రీ, పచ్చి కొబ్బరి పేస్ట్, టొమాటో పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ధనియా రైస్, ధనియాలు, ఎండుమిరపకాయలు, బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో పెసరట్టు చనా చాట్, పెసలు, కాబూలి శనగలు, చాట్ మసాలా, నిమ్మరసం సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.